మాది వసంత నగర్ అండి. ఇక్కడ నేను మహిళా మండలి ప్రెసిడెంట్ని. ఈ కేపీహెచ్బి 117 డివిజన్ వార్డు మెంబర్ని. మేము 4 సంవత్సరాలుగా మట్టి వినాయకులనే ప్రిఫర్ చేస్తున్నామండి. మా వసంత నగర్లో ఆల్మోస్ట్ అందరూ మట్టి వినాయకులనే పెడుతున్నారు. మేము హెచ్ఎండిఏ వారి సహకారంతో మట్టి వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నామండి. మా ఆలయంలో కూడా 5 అడుగులది మట్టి విగ్రహాన్నే పెడుతున్నాము. మేము నిమజ్జనం చేశాము. మేము మహిళా మండలి తరఫున కూడా వినాయకుని పెట్టి నిమజ్జనం చేశాము. ఏంటంటే ఈ హుస్సేన్ సాగర్ కలుషితం అయిపోతుందండి. రంగులు ఇవన్నీ కలవటాన నీరంతా కలుషితం అయిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఎదువరికి మనము చిన్నప్పుడు పొలాల్లో కలిపేవాళ్ళము. మట్టి వినాయకులు పెట్టి చక్కగా పొలాల్లో ఇక్కడ అలాంటి సౌకర్యం లేదు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఇలానే బకెట్లో పెట్టుకొని కలిపేసుకొని ఆ మట్టి తీసుకెళ్ళి మన చెట్లకు పోసుకుంటే చాలా మంచిదండి. మనం ఎక్కడికో వెళ్ళి కలిపే అవసరం ఉండదు. మనం చక్కగా చేసుకోవచ్చు. ఇలాంటి పనులు సహకారం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు యూత్ కూడా దీన్ని సహకరించాలండి. యూత్ ఏంటంటే ఇప్పుడు వినాయకుడి పండుగ వచ్చిందంటే చాలా సరదాగా బాగా చేయాలని చూస్తారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు అంటే అక్కడ ఊర్లో కొలుపులని అమ్మవారిని ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాము. పాపం వాళ్ళకి ఇక్కడ ఏమీ ఉండదు కాబట్టి గణేష్ ఉత్సవం మాత్రం సంబరంగా జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి అని పిల్లలు చాలా ఉత్సాహంగా కేరింతలుగా ఆడుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ అది ఏంటంటే ఆ విగ్రహాలు కూడా మట్టి వినాయకుడిని పెడితే వాళ్ళకి ఆనందం అండి. మట్టి వినాయకుడు అబ్బాయి ఏం అందంగా లేదు అని ఆ 5 అడుగులు మేము 7 అడుగులు పెట్టాము, మేము 9 అడుగులు పెట్టామని గొప్పలుగా పోయి ఈ నీరుని అంతా కలుషితం చేస్తున్నారు. కాబట్టి హుస్సేన్ సాగర్ ఇట్లా కలుషితం కాకుండా మన ప్రగతి నగర్ చెరువులు కానీ ఐడియల్ చెరువులు కానీ ఇవన్నీ కలుషితం కాకుండా ఇట్లా మట్టి వినాయకులు కనుక మనం కనుక పెట్టామంటే చాలా బాగుంటుందండి. మన యూత్ ముందు అర్థం చేసుకోవాలి. పిల్లలు అర్థం చేసుకుంటే అది ముందు పెద్దవాళ్ళు కూడా మన ఇట్లా కాలనీల్లో కూడా పిల్లల్ని వాళ్ళని మనం చెప్పుకోవాలి. ఇట్లా చేయకూడదు ఇట్లా అని చెప్పుకోవాలి. తర్వాత అదే 4 సంవత్సరాల నుంచి మేము చెప్పంగా ఇప్పుడు అందరూ మట్టి వినాయకుల్ని పెట్టారు మా కాలనీలో. మా వసంత నగర్ కాలనీలో ఇప్పుడు వసంతోత్సవంగా ఉంది మా కాలనీ.